మనుషులు సత్యం ఏమిటో తెలుసుకోవటానికి ఎప్పుడూ తప్పిస్తూ ఉంటారు, ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారికి వారి జన్మతహానే సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. మరైతే ఈ కోరికను వాళ్ళు ఎలా తీర్చుకోగలుగుతారు? కొందరు ఏమనుకుంటారంటే జ్ఞానం పొందటం వల్ల కోరికలు తీరుతాయని. అందుకని కొంతమంది జ్ఞానం వెంటపడతారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ కోరికను తీర్చుకోవడానికి ధనం ఇంకా శక్తి అవసరం అవుతుందని, అందుకే వాళ్ళు ధనాన్ని శక్తిని పొందడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే మనోమదనం చేస్తే తీరుతుంది అని. అయితే సత్యం ఏమిటంటే మదనం వల్ల అమృతం కూడా లభిస్తుంది. కానీ అందుకోసం మదనం చేయటం కోసం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సరైన మాధ్యమం ద్వారా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక ఖచ్చితమైన పద్ధతిలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడే ఇది సంభవం అవుతుంది. ఏదైనా వాయిద్యాన్ని తీసుకోండి, దాని నుండి స్వరాలు ఎప్పుడు వస్తాయి అంటే దాని తీగను సరిగ్గా లాగి కట్టినప్పుడే. ఒకవేళ గట్టిగా కట్టారంటే తీగ తెగిపోతుంది. అదే బాగా వదులుగా కట్టారంటే దాని నుంచి సరైన పద్ధతిలో స్వరాలు పలకవు. ఒక అత్యంత మహత్తరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని పొందాలంటే ఉండాల్సిన ప్రాథమిక ఆధారం నిబద్ధత. ఈ నిబద్ధతను జీవితంలో అలవరుచుకుంటే సత్యం స్వయంగా దానంతటదే మీ దగ్గరకు వస్తుంది. అప్పుడే ఈ మనసు ప్రసన్నతతో చెబుతుంది, రాధాకృష్ణ.